అనుకోని ప్రమాదం జరిగింది. 10 ఏళ్ళు పని ఆగిపోవడంతో పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి 8 మంది చచ్చిపోయారు. ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం, ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతెందుకు, ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే మామ, అల్లుడు, బావ, బామ్మార్తి దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బిసి ఆగిపోయింది, ఇక ఆపేయండి, ఎస్ఎల్బిసి కట్టొద్దు, మనుషులు చచ్చిపోయినరని. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం జిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోనికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా, గంగిరెద్దులోలాక ఇంటి ముందుకు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా కాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులలో ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాలగూడల 40-50 వేలతోని లక్ష్మారెడ్డిని గెలిపించారో, పార్లమెంట్ ఎన్నికల్లో రఘ్వీర్కి 5,60,000 ఓట్ల మెజారిటీ ఎట్లిచ్చిండ్రో, ఇవాళ అదే విధంగా నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఇవాళ మిత్రులారా, మనం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం, 4.5 లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సే కాదు 1000 బస్సులు కొనిపించి, బస్సులో ఉచితమే కాదు 1000 బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డలు చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకులు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనాయి అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది. ఇవాళ అన్ని మనమే ఉన్నాం, సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పితప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలరు, కార్పొరేటరు అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు
పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తోడికి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా, మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకేమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చిత్తుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు ఇయ్యకుండా నల్ల నక్క చిత్తుల భాస్కర్ రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నావో. నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు. వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని. ఇక ఏం లేదు, చింతపండు కావాల్సిందే, చింతపండు చేయని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు. ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు. నమ్మి ఎమ్మెల్యేని చేస్తే నాగార్జున సార్ ఉప ఎన్నికలు జానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగిండు. ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా? ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిర్యాలకు కూడా గౌరవమే పోతుంది. అందుకే మిత్రులారా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో ఉండే 18 మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు, నాకేం రంది లేదు. 100% మీరు గెలిపిస్తారు, నాకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్రంలో 123 గెలిచి తీరాలి. ప్రజలకు ఈరోజు సంక్షేమం అందాలి అంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలలో 17,472 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం. కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు 2,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 295 కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం. ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపోవు. భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది, స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా.
మీ మిర్యాలగూడానికి ఏం కావాలనో, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో, నాగార్జున సాగర్ల ఇండ్ల పట్టాలు ఇచ్చారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. జయవీర్ వచ్చి నాకు చెప్పిండు, ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఇవాళ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు, కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు. మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్లే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 8 ఏళ్లల్లా మీ మున్సిపాలిటీలను అద్దమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది. పక్కనే మా పద్మక్క ఉన్నది, కోదాడల ఏకగ్రీవం చేపించింది. పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి. మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి, మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి. అప్పుడే మీకు నిధులు వరదై పారుతాయి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగిండు, శంకర్ నాయక్ టికెట్ అడిగిండు, రఘువీరెడ్డి టికెట్ అడిగిండు. అవునా? అవునా? ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిండు, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు, రఘువీరెడ్డి ఎంపీ అయిండు. ఏనన్నా 3 పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చినావా? మీరు ఆలోచన చేయరు. మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా, కానీ మిర్యాలగూడ కార్యకర్తల అదృష్టం, టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎంపీ అయిండు. మీరు ఒక్క ఓటేస్తే మీరు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు. అదనంగా మీకు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ ప్రజలు అదృష్టవంతులు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా, కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా, మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూతులకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారె పెట్టుకున్నట్టు, తల్లిగారింటికి పోతే చీర పెడితే సారె పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిర్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర, మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. ఎంత మంచిగా ఉన్నారో చూడు, ఎంత చక్కగా కనిపిస్తారో. దసరా పండుగలాగా జమ్మికెళ్ళినట్టుంది మా అక్కల్ని చూస్తుంటే. పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడు ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అందుకే మిత్రులారా, ఇవాళ ఓటేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 200 యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇవాళ మీరు గుర్తు చేసుకోండి. ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు 2 ఏళ్లలో మనకేమన్నా వచ్చిందా? 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి. ఇవాళ ఆలోచన చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ ప్రభుత్వం మనది, మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఇవాళ మీ అందరినీ చూసినాక నాకు మనస్ఫూర్తిగా ధైర్యం వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో 123 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మున్సిపల్ గడ్డ కాంగ్రెస్ పార్టీలకు అడ్డ అని చెప్పి ఇవాళ మీ అందరినీ చూసినాక సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మీరందరూ కూడా అండగా నిలబడతారు కదా, ఎన్నికల్లో అండగా ఉంటారు కదా.
ఆడబిడ్డలందరూ ఓటేస్తారు కదా, సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, ఇంకా గట్టిగా హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు